అడగకపోతే ఆదివాసీ బిడ్డలందరూ ఇమాందారి బిడ్డలు, సోదాసాని బిడ్డలు, నిజాయితీ బతుకున్నదంటే ఆదివాసీ బిడ్డలతోనే బతుకున్నది. ఆదివాసీ బిడ్డలే నిజాయితీ పనులు. మీకు నోరున్నది, అడగటందుకు నోరున్నది. దాన్ని రై జోగురామన్న అలుసుగా తీసుకుంటున్నాడు. బరాబర్ నిక్క తీసి అడగండి. మా ఇండ్లెట్ పోయినాయి, మా పింఛన్లెట్ పోయినాయి, మా స్కాలర్షిప్ లెట్ పోయినాయి, మా రోడ్లెట్ పోయినాయి. ప్రతి అడగండి, బరాబర్ అడగండి. ఈసారి రామన్న వచ్చినప్పుడు 4 సార్లు గెలిపించినాం, ఒకసారి మంత్రి చేసినాం, 4 సార్లు ఎమ్మెల్యే చేసినాం. ఎక్కడికి పోయినాయి మా డబ్బులు? ఎవరు తింటున్నారా మా డబ్బులు? బరాబర్ అడుగుతారా? రెక్కాడితే గాని డొక్కాడని బిడ్డలు ఎట్లా బతకాలి? పేద బిడ్డలు గరీబోలు ఎట్లా బతకాలా? 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం, ఒక్కసారి మంత్రి చేసినాం. ఏం చేసిండు? గరీబోళ్ళకి ఒక్క ఇల్లు పడ్డలే. అడుగులైన వారు 2018 తర్వాత 50 వడ్డేలకు రేషన్ కార్డు ఇచ్చిండా? ఒక్క రేషన్ కార్డు 50 వడ్డేలకి ఒక్క రేషన్ కార్డు ఇస్తలేడు. 2018 తర్వాత కొత్త పింఛన్లు ఇస్తలేడు. మన చదువుకునే బిడ్డలకు స్కాలర్షిప్ ఇస్తలేడు. ఇల్లు కట్టుకుంటామా? స్కాలర్షిప్ వస్తాయా? ఎవరిని మోసం చేస్తున్నాడు? ఇదేనా దొంగ? ఇదేనా పద్ధతి? ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు అందరూ అడగండి, ఏమి రారామన్నా మా ఇండెట్ పోయినాయి, ఏమి రారామన్నా మా పింఛన్లు పోయినాయి, మా స్కాలర్షిప్ పోయినాయి, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు లోన్లు పోయినాయి.